హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ప్రయాణం. ఈరోజు నేను చేసేది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్. నా డే ఎప్పుడు కూడా డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే నేను ఒక సొరకాయ జ్యూస్ చేసుకున్నాను. నా దగ్గర సొరకాయ ఒక్కటే ఉందని. ఇంకా దాంతోపాటుగా నాకు కొంచెం ఘాటుగా తాగాలనిపించి చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేసుకున్నాను. దాన్ని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవడమేనండి. దాంతోపాటు అల్లం కూడా వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టేసుకున్నాను. మీకు కనుక స్వీట్గా అట్లా తాగాలి అనిపిస్తే దాంట్లోనే కొద్దిగా ఖర్జూరము, రైజిన్స్ లేదు అంటే ఇంకా వేరుశనగలు కానీ అట్లా ఏమైనా వేసుకుని స్మూతీలా చేసుకోవచ్చు. నాకు ఇలా జ్యూస్గా తాగడం ఇష్టమని ఇంక ఇలానే చేసుకుంటున్నాను నేనైతే. డైలీ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగితే మనకి స్కిన్ బాగా గ్లోయింగ్గా బాగుంటుందండి. అలానే హెయిర్ కూడా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్, అట్లీస్ట్ ఒక చిన్న గ్లాస్ అయినా హాట్ వాటర్ తాగితే టీనేజ్ పిల్లలకి వాళ్ళకి అయితే పింపుల్స్ అవి రాకుండా ఉంటాయి, పెద్దవాళ్ళకైనా సరే. అలానే బాడీ కూడా డీటాక్స్ అవుతుంది. చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. మీరే ట్రై చేయండి. నేనైతే ఒక కాపర్ బాటిల్లో స్టోర్ చేసిన వాటర్ని ఎర్లీ మార్నింగ్ హీట్ చేసుకుని తాగుతాను. ఇదిగో నా జ్యూస్ రెడీ అయిపోయింది. వడకట్టేసుకుని ఇంకా తాగేయడమే. రోజు ఇదే తాగాలని లేదండి. మన దగ్గర ఏదైతే వాటర్ ఉండే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏముంటే అవి వాటితో జ్యూస్ చేసుకుని తాగుతాను నేనైతే. లేదు అంటే హెర్బల్ టీ అయినా తాగొచ్చు. అన్న బ్రేక్ఫాస్ట్కి ఇంకా యాపిల్, జామకాయ, కమలాకాయ ఉన్నాయి. ఇంకా వాటినే కట్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసిన నట్స్ ఉంటే అవి కూడా పెట్టుకున్నాను. అండ్ నేను యాపిల్ ఎప్పుడు కూడా పీల్ చేసేస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే అది పైన వ్యాక్స్ లాగా అట్లా ఉంటుంది. అందుకని నేను పీల్ చేసుకుని తీసుకుంటాను. నా లంచ్ వచ్చేసి తోటకూర ఫ్రై, పప్పు, మానపకాయ పులుసు తీసుకున్నాను. దాంతోపాటే కొద్దిగా సలాడ్ కూడా తీసుకున్నాను. ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను. నాకు అట్లా ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేసింది ఇష్టం, అందుకే కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అన్న డిన్నర్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నానండి. ఉప్మా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటి అంటే నేను వెజిటబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటాను. కొంతమందికి ప్లెయిన్ ఉప్మా అంటే ఇష్టం, అలా తీసుకుంటారు. నాకైతే ఇలా కలర్ఫుల్గా ఉండడం ఇష్టం కాబట్టి పాసిబుల్ ఉన్నంత వరకు వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఆయిల్, సాల్ట్ కూడా తక్కువగానే యూజ్ చేస్తానండి నేనైతే. చిన్న స్పూనే తీసుకున్నాను, దాంతోనే 2 స్పూన్లు వేసుకున్నాను అంతే. అలానే సాల్ట్ కూడా తగ్గిస్తానండి, తక్కువే వాడతాను. ఎందుకు అంటే ఒకేసారి మనం తగ్గించలేమండి. అందుకే కొద్దిగా చిటికెడు అట్లా తగ్గించుకుని వస్తే అవుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదైనా ఒకటేసారి ఒక్క రోజులోనే మన హెల్దీ లైఫ్ స్టైల్కి మారిపోవాలి అలా అనుకుంటే అవ్వదండి. స్లోగా ఏదైనా మనం అలవాటు చేసుకోవాలి. హాట్ వాటర్ తాగే అలవాటు కనుక లేకపోతే చిన్న గ్లాస్తో స్టార్ట్ చేయండి. బాగా చిన్నపిల్లలు అయితే ఒక స్పూన్తో అయినా పర్లా. అలా అలవాటు చేసుకుంటుంటే కొన్ని రోజులకి ఇంకా అది మన డైలీ లైఫ్లో ఒక మా భాగం అయిపోతుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఏదైనా సరే అది మనకి పూర్తిగా ఇంకా మనకు అలవాటు అయిపోవడానికి దగ్గర 5 నుంచి 6 నెలలు పడుతుంది. ఒకవేళ మనం ఒక్క రోజులోనే మారిపోవాలి అనుకుంటే మహా అయితే ఒక 2 డేస్ 3 డేస్ లేదంటే 1 వీక్ ఫాలో అవుతాము. తర్వాత మనకు ఆటోమేటిక్గా విసుగు పుట్టేస్తుంది. విసుగు పుట్టిన తర్వాత ఇవన్నీ అవసరమా మనకి, ఎందుకు వచ్చింది అనిపించి మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాము. అందుకని స్లోగా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. నేనైతే అలాగే చేస్తాను. అండ్ దీని బెనిఫిట్స్ కనుక చూసిన తర్వాత ఇంకెవరైనా సరే మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళాలనుకోరు. అండ్ ఫుడ్ కూడా మనం సన్ రైజ్ తర్వాత తినాలి, సన్సెట్ తర్వాత తినకూడదండి. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటున్నారు. అది ఏంటి అంటే అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మనకి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అదైతే కుదరట్లేదు. కానీ అంతేనండి. నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ 9 to 10 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈవినింగ్ 5 to 6 మధ్యలో నా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకేమీ తిన్ను, ఓన్లీ వాటర్ కావాలంటే తాగుతాను అంతేనండి. అండ్ నాకు ఆస్మా కూడా ఉంది. అందుకని ఆస్మా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హాట్ వాటర్ తాగండి. మీకైతే రిజల్ట్స్ చాలా బాగా కనిపిస్తాయి. మీరు జనరల్గా ఆస్మా ఉన్న వాళ్ళకి ప్రతి దానికి తుమ్ముతా దగ్గుతా అట్లా ఉంటాము, అన్ఈజీగా ఉంటుంది. కానీ హాట్ వాటర్ తాగితే మాత్రం రిజల్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే అదే చేస్తున్నాను. నాకైతే చాలా వరకు కంట్రోల్ అయింది. అందుకనే నేను ఇంక ఈ లైఫ్ స్టైల్ ఇట్లా ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో.
కరోనా టైంలో ఫాలో అయ్యాను. అప్పుడు నేను అడాప్ట్ చేసుకున్నాను, కానీ తర్వాత నాకు ఇంకా కాలేజ్ గురించి అట్లా కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు నాకు ఫ్రీ అయ్యాను ఒక 5-6 మంత్స్. నాకు అలవాటైంది అయినా కానీ మళ్ళీ నేను ఇట్లా దీనికి అడాప్ట్ చేసుకోవడానికి నాకు మళ్ళీ 5-6 మంత్స్ పట్టింది. అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఏదైనా మనం చేసే చెప్పాలి కానీ చేయకుండా అలా ఇలా అని చెప్పకూడదు. అందుకని నేను పూర్తిగా దీనికి అలవాటు పడిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఏదైనా అంతేనండి. నేనైతే ఇది నేను చేసేది మీకు చూపిస్తున్నాను. దీనివల్ల నేను పొందిన బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నాకైతే అసలు చిన్న క్లైమేట్ కూల్ అయితే చాలండి, ఇంక బయటకు వచ్చే పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. అస్తమానం ఇన్హేలర్ క్యారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకైతే అట్లా లేదండి, చాలా రేర్గా వాడుతున్నాను. 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి అట్లాగా. ఇది వరకు డైలీ ఒక పిల్ అయితే ఇన్హేల్ చేయాల్సి వచ్చేది. కాబట్టి మీరు కూడా జస్ట్ చిన్నగా అలవాటు చేసుకోండి. ముందుగా ఒక కప్పు హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. తర్వాత డీటాక్స్ డ్రింక్ అంటే టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు దాని బదులుగా ఫస్ట్ వారానికి ఒక్కరోజే తాగండి. దాని తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. అంతేనండి. అందుకే 5-6 మంత్స్ పడుతుంది. ఇదైతే నేను వాటర్ ఈటింగ్ ఏ డే సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మీరు కనుక సపోర్ట్ చేస్తే ఓకేనండి. లేదు అంటే జస్ట్ ఓన్లీ హెల్దీ రెసిపీస్ వరకు షేర్ చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. ఎందుకంటే కొంచెమైనా యూజ్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అట్లా కరెక్ట్ కాదు కాబట్టి. ఇంకోండి నాదైతే సలాడ్ ఆల్రెడీ నేను సగం తినేసాను. ఇదేనండి నా డిన్నర్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.